మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు 4 శివుని కథలు. ఆ కథల్లో మొదటి కథ. ఈ మొదటి కథ పేరు శివుడు ఎడ్లబండి. యోగ సాంప్రదాయంలో జానపద శైలిలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించే శివుని కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి 4 శివుని కథలు ఇక్కడ తెలుసుకుందాం. తప్పకుండా మర్చిపోకుండా మీ జాగరణ రోజున ఈ 4 కథల్ని వినండి. అందులో మొదటి కథ. ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు, నాకు వయసు పైబడుతోంది, నేనక్కడికి వెళ్ళి చనిపోవాలని కోరుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కడి తప్ప మరేదీ అడగదు, ఇది నెరవేర్చు అని కోరుకుంటుంది. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలుపెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక మార్గం, శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది, దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి. మేమక్కడికి వస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని, శక్తిని ఇవ్వు అని వేడుకుంటాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనిపిస్తుంది. కాని ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడుతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండినే వాడతారు. కాని మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది. కాని పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరు బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి, లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం, ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇదే ఆ చోటు, ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలివేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు. అందరూ అతన్ని చూసి, తొందరగా వచ్చావేంటి, నువ్వు నీ తల్లిని కాశీకి తీసుకు వెళ్ళలేదా అని అడుగుతారు. తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ తన్ని, నీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు. అతను, లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా నీ చెత్తవాగుడు ఆపు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు, మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడనడానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనడానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలియదు, ఎందుకంటే నేనాయనను చూడలేదు, నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు.
వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి. శివుడు అనేది ఒక దేవుని పేరు కాదు, అది ఒక స్థితి. ఆ స్థితి శాంతి, శూన్యం, చైతన్యం. శివుడు అంటే కోపం కాదు, వినాశనమూ కాదు, భయమూ కాదు. శివుడు అంటే నిశ్శబ్దంలో ఉన్న పరమ సత్యం. మనం కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకుంటే ఆ నిశ్శబ్దం లోపల ఏదో ఒక ఉనికి ఉంటుంది. అదే శివుడు. శివుడు ఎందుకు లింగం రూపంలో ఉంటాడో తెలుసా? శివుడు మూర్తి కాదు, ఆయన ఆకాశం లాంటివాడు. లింగం అంటే ఆకారం లేని మూలం. అన్ని జీవాలు ఏదో ఒక ఆకారం కలిగి ఉంటాయి, కాని శివుడు ఆ ఆకారాల మూలం. అందుకే ఆయనకు చెయ్యి, కాళ్ళు ఉన్న విగ్రహం కన్నా లింగరూపం ఇష్టమైనది. శివుడు వినాశకుడు కాదు, శివుడు అంటే శుద్ధి చేసేవాడు అని అర్థం. మన జీవితంలో వేదన వస్తే అది శివుని తాండవం. ఎవరైనా మనల్ని వదిలేస్తే అది శివుని కృప. ఎందుకంటే పనికిరాని బంధాలను శివుడు తుడిచేస్తాడు. మీ జీవితంలో ఏదైనా కూలిపోతే భయపడవద్దు, శివుడు పని మొదలుపెట్టాడు అన్నమాట. శివుడు విషాన్ని తాగాడు అంటే ఈ ప్రపంచంలో బాధలు, అన్యాయం, వేదన అతని గొంతులోనే ఆగిపోయాయి, మనకివ్వలేదు. అందుకే ఆయన నీలకంఠుడు. లోక బాధలను తానే భరించేవాడు. శివుడు కళ్ళు మూసుకొని ఉన్నాడంటే అతను ఏమీ చెయ్యనట్లు కాదు, అతని సృష్టిని నియంత్రిస్తున్నాడు. మీరు ధ్యానం చేస్తే శివుడు మీకు దగ్గరవుతాడని కాదు, మీరే శివుడు అవుతారు. ఈ మహాశివరాత్రి రహస్యం ఒకటుంది. అదేంటో తెలుసా? ఈ రాత్రి భూమి, ఆకాశం, మన శరీరం అన్నీ ఒకే రేఖలో ఉంటాయి. ధ్యానం చేయడం సులభం అవుతుంది. అందుకే రాత్రి జాగరణ చేస్తే ఆత్మ త్వరగా మేల్కొంటుంది. శివుడు పార్వతితో గృహస్థుడు, అతను కైలాసంలో సన్యాసి. అంటే మీరు సంసారంలో ఉన్న లోపల శాంతిగా ఉండవచ్చు. శివుడు కాలానికి అధిపతి. మనకు కాలం అంటే భయం, అందుకే ఆయన మెడలో పాము అంటే కాలాన్ని పట్టుకున్నవాడు అని అర్థం. భక్తి అంటే ఏమిటి? శివుడు పూలు అడగడు, పాలు అడగడు. అతను మీ కన్నీళ్లు చూస్తాడు, మీ నిజాయితీ చూస్తాడు. శివుడు బయట లేడు, మీ లోపల నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మీరు నిశ్శబ్దంగా అయ్యే కొద్దీ శివుడు స్పష్టంగా వినిపిస్తాడు, నేనే నీవు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి శివుని కథలు, లీలలు ఎన్నో తెలుసుకోవడం కోసం శివుడంటే ఇష్టం ఉన్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివలీలలను ఆస్వాదించండి. శ్రీమాత్రే నమః.